ప్రైజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము. కీర్తనలు 122 మొదటి వచనము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. సంఘం క్రీస్తు ప్రభుని దేహమైతే మనం దానిలోని సభ్యులం. దీనిలో ప్రతి సభ్యుడు అతను చిన్నవాడే కాని పెద్దవాడే కాని తను చేయవలసిన పని ఉంది. చేయి కాలితో నీవు నాకు అవసరం లేదని, అలాగే కన్ను నీవు నాకు అవసరం లేదని చెవితో కాని చెప్పలేదు. అదేవిధంగా ప్రతి సభ్యుడు లేక ప్రతి విశ్వాసి ఒకరినొకరు గౌరవించాలి, ప్రేమించాలి. మనమంతా ఒకే గొర్రెల కాపరి క్రింద ఉండే మందగా ఉండాలని యేసు ప్రభుని కోరిక. క్రీస్తు ప్రభుని సంఘం కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని ఆయన కోరుచున్నాడు గనుక మన రక్షకుని కోరిక నెరవేరునట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియ ప్రభువా, మమ్ములను నీ సొత్తుగా చేసుకొనుటకు, కలంకమును ముడతలు లేని వధువుగా చేయుటకు నీ అమూల్యమైన రక్తాన్ని చిందించినందుకు వందనాలు. నీ బిడ్డలుగా పిలువబడుచున్న మమ్ములనందరినీ నీ ఆత్మ ద్వారా ఏకం చేసి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ దయచేయండి. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.